హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఈరోజు చూడండి, సూర్యుని చూపిస్తున్నాను. సూర్యుని వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయండి. ఎన్ని ప్రయోజనాలు అంటే చూడండి, ఇంటి చెట్లు ఉండటం ఎంతో ఆరోగ్యం. చూడండి, మా మామిడి చెట్టుని అలాగే సూర్యకిరణాలను ప్రసరిస్తూ ఉంటాయి. చూడండి, అన్ని చెట్లే ఉంటాయండి. మా ఇంటి చుట్టూ చెట్లు చూడండి. అక్కడ చూడండి, పత్తి చెట్టు, సీతాఫల చెట్టు చూడండి, చిక్కుడు చెట్టు, దొండ చెట్టు, గోరింట చూడండి. మామిడి చెట్లు అయితే పెద్ద చెట్లు, కరివేపాకు చెట్టు చూడండి, పప్పడి చెట్లు చూడండి, వంకాయ చెట్టు, వంకాయ కూడా కాస్తుంది చూడండి. చాలా వంకాయలు పడ్డాయి చూడండి, పిందెలు చూడండి. చెట్లు పెద్దదండి. మామిడి చెట్టు కొట్టేసినాం, ఇంటి లోపలికి వస్తుందని. అలాగే సీతాఫలం చెట్టు చూడండి. ఈ చెట్ల వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు అంటే, చెట్లు స్వయం పోషకాలు, మనమేమో పరపోషకాలం. మనము ఇతరులపై ఆధారపడి బతుకుతాం, కానీ చెట్లు అవి కావు, తమంతట తామే స్వయంగా బతుకుతాయి. సూర్యుని వల్ల వచ్చేటండి సూర్యరశ్మి అంటే వాటి కిరణాలను తీసుకొని అవి ఆహారాన్ని చెట్టుకి సంబంధించినటువంటి తయారు చేసుకొని తీసుకుంటాయి. మనము ఇతరులపై ఆధారపడతాము అంటే వ్యవసాయం చేస్తాము, కానీ మనము మొక్కలపై ఆధారపడతాం. మనము పీల్చేటటువంటి ప్రాణవాయువు అంటే ఆక్సిజన్ ఈ చెట్ల వల్లే వస్తుంది. ఆక్సిజన్ చాలా ఇంపార్టెంట్ కదండి. ప్రాణవాయువు లేకుంటే మనము బతకలేము. అదేవిధంగా మనము వదిలేటటువంటి కార్బన్ డైఆక్సైడ్ అంటే బొగ్గు పులుసు వాయువు, అలాంటి బొగ్గు పులుసు వాయువుని మనం వదిలినప్పుడు ఈ చెట్లన్నీ మొక్కలు చెట్లన్నీ తీసుకొని వాటికి ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. వాటికి ఆహారం కావాలంటే మనం వదిలేటటువంటి బొగ్గు పులుసు వాయువే వాటికి ఆహారంగా మారుతుంది. మనం తీసుకుంటుంటే అవి వదిలేటటువంటి ఆక్సిజన్ని మాత్రం మన ప్రాణవాయువుగా ఉపయోగిస్తాం. అలాగే కాదు, పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ ఎన్నో జరుగుతాయి కదండి. అలాంటి వాటి అన్నిటి కూడా ఇవి శుభప్రదంగా తోరణంగా కడతారు. ఈ తోరణము చాలా ఇంపార్టెంట్ కదండి. పెళ్ళిళ్ళకి, గృహప్రవేశానికి, ఇంకా వివాహాది శుభకార్యాలు కాకుండా మిగతా శుభకార్యాలు కూడా తప్పనిసరిగా ఈ మామిడి తోరణాన్ని కడతారు. ఈ మామిడి తోరణం కట్టడం వల్ల ఎన్నో ప్రయోజనాలు. శుభప్రదమే కాదండి, మనం చాలా రద్దీగా ఉంటుంది ఆ ప్రదేశం, చుట్టాలతో బంధుమిత్రులతో. అలా రద్దీగా ఉన్న ప్రదేశాన్ని మనము కార్బన్